1-2 రోజుల్లోనే రుణమాఫీకి గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాం. ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. 31,000 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది. కడుపు గట్టుకొని నిధులను సమీకరిస్తున్నాం. ఇప్పటికే 9,000 కోట్లు వ్యవసాయ శాఖకిచ్చాం. మిగతా నిధులు కూడా పలు వనరుల ద్వారా సేకరిస్తున్నాం. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది తేల్చేందుకు రైతులు, రైతు సంఘాలు, మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం. అలాంటప్పుడు పెద్దోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి? సన్న చిన్నకారు రైతుల వరకే అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను, నా కుటుంబం రైతు బంధు సాయం తీసుకోవడం లేదు. చెక్కులు వాపస్ చేశాం. రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా, ధరణి పోర్టల్, కొత్త ఆర్ఓఆర్ చట్టం, ఇందిరమ్మ ఇల్లు ఇంట్లపై మాట్లాడారు. రైతు బంధు దుర్వినియోగం, గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, ప్రజాపాలన కోసం సేకరించిన భూములకు, నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చారని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కి రైతు బంధు సాయం అందించారని పేర్కొన్నారు. 5 ఏళ్లలో 5,000 కోట్ల రైతు బంధు పేరిట దుర్వినియోగమైందని తెలిపారు. జలయజ్ఞం మొదలుకొని అనేక ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా పాసు పుస్తకాలు ఇచ్చారని, వాటన్నింటినీ గుర్తించామని వెల్లడించారు. హైదరాబాద్లో ఈ 6 నెలల్లో కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరిగిందని, తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే ఇదంతా జరిగిందని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తప్పకుండా వస్తుందని, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు వంటివి చేపడుతున్నామని, వీటి ద్వారా పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 683 కోట్లతో అమ్మ ఆదర్శ స్కూళ్లను డెవలప్ చేశామని, అనేక కార్యక్రమాలు చేపట్టి తాము చెప్పుకోలేకపోయామన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంలో తాము వెనుకబడినట్లు చెప్పారు. కౌలు రైతుల గుర్తింపులో సమస్యలున్నాయని, అందుకే నిపుణులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమావేశాలుంటాయన్నారు. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం 6.82 లక్షల కోట్లు అప్పు చేసిందని, వడ్డీ, ఈఎంఐలు కట్టే బాధ్యత తమపై పడిందని చెప్పుకొచ్చారు. అప్పు తండ్రి చేసిండు, తీర్చే బాధ్యత నుంచి కొడుకు తప్పుకోలేడు కదా అన్నారు. క్రెడిబిలిటీని కాపాడుకోకపోతే తిరిగి అప్పు కట్టే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో అనేక ప్రాజెక్టులు మిడిల్లో ఉన్నాయని, ప్రెస్టేజ్కి పోయి వాటిని మధ్యలోనే వదిలేయమని, అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇవి ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ పూర్తి చేసేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రీజనరేట్ చేసేది వ్యవసాయం, పరిశ్రమలే అని, వాటి కోసం ఖర్చు చేయక తప్పదని చెప్పుకొచ్చారు. ధరణి పోర్టల్ అనేది ఫెయిల్యూర్ సిస్టమ్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 33 మాడ్యూల్లో ఏం అవసరమని, సమస్య ఉందని అప్లై చేస్తే అది ఏ కేటగిరీ అనేది అధికారి నిర్ణయించి పరిష్కరించాలని తెలిపారు. పాత విధానానికి మొత్తం మారుస్తామని, అందుకే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. అందులో అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. గతంలో ఫిర్యాదుకు అవకాశం లేకుండా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి పోర్టల్లోని పెండింగ్ అప్లికేషన్లు అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని వివిధ కారణాలతో నిలిచిపోయిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ 33 కోట్ల వరకు ఉందని, ఆ అమౌంట్ని త్వరలోనే తిరిగి చెల్లిస్తామని తెలిపారు. ఇక నుంచి అమౌంట్ 6 నెలల పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ఖాతాకే చేరేలా చూస్తామని, 6 నెలల తర్వాతే ప్రధాన అకౌంట్కి వెళ్లేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. దీని ద్వారా స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వెంటనే వారి సొమ్మును తిరిగి చెల్లించేలా వీలుంటుందన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు జీవో 59ని అడ్డం పెట్టుకొని గత ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని, వాటన్నింటినీ గుర్తించి హోల్డ్లో పెట్టామని, ఖాళీ జాగాలను సైతం రెగ్యులరైజ్ చేయారని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. బినామీ పేర్లతో ఎకరం 100 కోట్లు పలికే భూములను రాయించుకున్నారని, ఇందులో 900 గజాల నుంచి 999 గజాల వరకు ఉన్నాయని తెలిపారు. ఖాళీ జాగాలను రెగ్యులరైజ్ చేసేందుకు నిబంధనలు అంగీకరించవని, అయినా పెద్దలు అడ్వాంటేజ్గా తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే వీటిపై ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే పెండింగ్లోని LRS 59 జీవో దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 100 గజాల్లోపు స్థలాలకు సంబంధించి ముందు చేయాలని అధికారులను ఆదేశించామని వివరించారు. మిగతావి కూడా జెన్యూన్గా ఉంటే వాటిని సైతం తప్పకుండా చేస్తామని, అలాగే గ్రామ పంచాయతీలే అవుట్లలో మిగిలిన ప్లాట్లను క్రయ విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 2011లోనే శాస్త్రీయంగా భూముల మార్కెట్ విలువల ధరలను నిర్ణయించారని, ఆ తర్వాత 2021, 2022 సంవత్సరంలో కూడా రెండుసార్లు పద్ధతి లేకుండా రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ బేస్డ్గా గుంపగుత్తగా 30, 40, 50% వంచున పెంచారని, ఇప్పుడు అలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి సర్వే నెంబర్ ఆధారంగా ప్రాంతం ప్రాతిపదికన బహిరంగ మార్కెట్లో ఏ విధంగా ఉన్నదో తెలుసుకుంటామని, త్వరలోనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచా, ఆ తర్వాత అనేది త్వరలోనే చెప్తామన్నారు. రాష్ట్రంలో 36 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచే 80% ఆదాయం లభిస్తుందని, మిగతా వాటి నుంచి 20% వస్తుందని తెలిపారు. అందుకే కొద్ది నెలల్లో ఈ 36 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కార్పొరేట్ కంపెనీల ద్వారా వారి సిఎస్ఆర్ ఫండ్స్తో నిర్మిస్తామని వివరించారు. సబ్ రిజిస్టర్ల బదిలీల ప్రక్రియలో ఎలాంటి పైరవీలు నడవని, ఎవరైనా సీఎం పేషీ నుంచో, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారానో లెటర్ పట్టుకొని వచ్చినా, ఫోన్లు చేయించినా వారిని బార్డర్కి ట్రాన్స్ఫర్ చేపిస్తామని హెచ్చరించారు. కొందరు కోటి వరకు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేసిన రోజులున్నాయని, ఇప్పుడు ఇలాంటి వ్యవస్థ పనిచేయదని, నేను ఒక్క మాట పడడానికి కూడా సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఉండదంటూ కమెంట్స్ చేస్తే సహించాలా? బీజేపీతో బ్యాక్ ఎండ్లో సపోర్ట్ తీసుకొని మమ్మల్ని దించే యోచన చేశారు. ఈ ప్రభుత్వం కూలుతుందంటే ఎందుకు ఊరుకోవాలి? ఇలాంటి రంకెలేస్తే ఊరుకునేది లేదు. ఈ రంకెలను కంట్రోల్ చేసే వరకు ముందడుగు వేస్తూనే ఉంటాం. తాతకు పెట్టిన బొచ్చ తలుపులానే ఉంటుంది. గతంలో ప్రజలు బీఆర్ఎస్కు 88 సీట్లు ఇచ్చారు. వాటితో సరిపెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారు. 19 నుంచి 6కే పరిమితం చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం? కేసీఆర్ ప్రతిపక్ష హోదాలోనే అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. అయితే ఎక్కడికో అగుడుతుందో నేను చెప్పలేను. మేము గేట్లు తెరిస్తే ఎవరు మిగలరు. ఇది జాతీయ పార్టీ. ఎవరైనా ఎక్కడి నుంచైనా గేట్ తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది. ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని వద్దనాలో పార్టీకి నిర్ణయిస్తుందని చెప్పారు. ఆషాఢం మంత్రివర్గ విస్తరణ, ఆషాఢం తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని మొన్ననే ఉండేది. కానీ కొన్ని కారణాలతో ఆగింది. ఈ నెలాఖరుకు బడ్జెట్ ఆమోదం ఉంటుంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలుండొచ్చు. రాష్ట్రానికి ప్రధాని వస్తే భేషజాలకు పోకుండా ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం. అలాగే వారు కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ నిధుల విషయంలో సహకరించాలి. ప్రధానిని కలిసినంత మాత్రాన ఏదో జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం తగదని చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.